వెల్కమ్ టు VS99 న్యూస్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ గంజాయి స్వాధీనం చేసుకున్న బాలానగర్ SOT పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు DCMలో నర్సరీ మొక్కల కింద ₹1 కోటి విలువైన 400 కేజీల ఎండు గంజాయి రాజమండ్రి నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని బబ్లు కారే, గోవింద్ పాటిదార్ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి ఒక DCM వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నాము. షాపూర్ నగర్లోని DCP కార్యాలయంలో వివరాలు వెల్లడించిన DCP శ్రీనివాసరావు భారీ గంజాయి రవాణాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బాలానగర్ SOT CI రాహుల్ దేవ్ మరియు పోలీసులను అభినందించిన DCP. అండర్స్టాండింగ్ ఉంది. సోర్స్ నుంచి అక్కడికి ఫైనల్ పాయింట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు అనేది మనం మొత్తం ఎంత వాల్యూ గతంలో ఏదైనా తరలించిన రికార్డ్స్ ఏమి వాళ్ళ అంతా అక్రమ కట్టడాలు కూల్చడం కవర్ చేశారు లేదా? ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కానీ ఎక్కడైనా సరే డ్రగ్స్ వాడకం అనేది ఎక్కడా కూడా లేకుండా ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా అదేవిధంగా పోలీస్ పరంగా కూడా డ్రగ్స్ ఫ్రీ సైబరాబాద్ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అనేది మన మెయిన్ ఎజెండాగా వర్క్ చేస్తున్నాము. ఎక్కడా కూడా డ్రగ్స్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా అండి. లాస్ట్ 2 months నుంచి కూడా మనం ఎలక్షన్స్ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా వైన్ షాప్స్, బెల్ట్ షాప్స్ మీద చాలా కఠినంగా వ్యవహరించాము. అదే కంటిన్యూ చేస్తాము. ఆ ప్రెస్ నోట్ ఒకసారి ఎన్ని ప్రింట్లు తీశారు? ఒక 10-15 తీసుకుంటే కానీ తెలియదు మనకి. వీళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ వరకే వీళ్ళు కాంట్రాక్ట్. సో మేము గతంలో కూడా చెప్పాము, మనకి డ్రగ్స్ మీద ఖచ్చితంగా పోలీసులది గట్టి నిఘా ఉంటుంది. డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషను ఎవరి దగ్గర ఉన్నా సరే, సివిలియన్స్ కానీ మీడియాకి సంబంధించిన వాళ్ళు కానీ బాధ్యత కలిగినటువంటి ఎవరైనా సరే పోలీసులకి ఇస్తే ఖచ్చితంగా యాక్ట్ చేస్తాం. జగద్గిరి రోడ్ డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఇన్ ఇబ్బంది. జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఒక 400 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా 2 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అయినటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి బబ్లు ఖరే, అదేవిధంగా గోవింద్ పాటిదార్ అనేటటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాజమండ్రి ఏరియాలో ఈ గాంజాని తీసుకోవటం జరిగింది, లోడ్ని. అక్కడి నుంచి వీళ్ళు మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో బాలానగర్ SOT సిబ్బంది, అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ లారీని అదుపులోకి తీసుకోవటం జరిగింది. దీంట్లో మనం వెరిఫై చేస్తే గాంజా అనేటటువంటి అనుమానం రాకుండా రాజమండ్రి ఏరియాలో ఉండేటటువంటి నర్సరీ మొక్కలన్నింటినీ వాటి మీద ఆ కవర్గా పెట్టుకోవటం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి ఏరియా నుంచి దీన్ని మనకి మహారాష్ట్ర ఏరియాకి తరలించడానికి చూశారు. ఈ క్రమంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి మన బాలానగర్ SOT సిబ్బంది, అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. 400 కేజెస్ గాంజా ఉంది. వీళ్ళకి ఇంతకుముందు కూడా వీళ్ళకి ఉంది. లాంగ్ బ్యాక్ ఇప్పుడు పోలీస్ రికార్డ్స్లో ఉన్నారంటున్నారు. అది కూడా వెరిఫై చేస్తున్నాము. అయితే వీళ్ళు ఏంటంటే లారీ ఓనర్స్గా పనిచేస్తూ ఉండటం వల్ల వాటి వల్ల వస్తున్నటువంటి ఇన్కమ్ అనేది సరిపోకపోవటం వల్ల వీళ్ళు ఒరిస్సా, మహారాష్ట్ర ఏరియాలో లారీ ట్రిప్స్ నడిపేటప్పుడు వీళ్ళకి ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక
ఆ గాంజాయికి సంబంధించినటువంటి అతనితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతనితో ఏర్పడినటువంటి పరిచయంతో వీళ్ళు ఈ మాల్ని మొత్తం మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. వీళ్ళని ఆ మాల్ రాజమండ్రి ఏరియాలో వీళ్ళకి ఇచ్చారు. సో ఏ విధంగా కవర్ చేయాలి అంటే రాజమండ్రి ఏరియాలో బాగా నర్సరీస్కి ఫేమస్ కాబట్టి ఆ కవర్ కింద నర్సరీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కలను పెట్టుకోవడం జరిగింది. వీటిని వీళ్ళు సంగారెడ్డి మీదుగా నాగపూర్ మీదుగా మహారాష్ట్ర వెళ్దామని ప్లాన్ చేసుకొని మెయిన్ రూట్లన్నీ అవాయిడ్ చేసేటప్పుడు నిన్న ఈవినింగ్ మనకి వచ్చినటువంటి పక్కా సమాచారంతో మనం వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ గాంజాని సీజ్ చేయడం జరిగింది. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ విధంగా అని. సో మనం అది వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మనకు ఆ నర్సరీ మొక్కలు అవి ఉన్నాయి. సో మనం ఎందుకైనా మంచిది ఈ ఏరియాలో ఇట్లా ఎందుకు వెళ్తుంది అనేటటువంటి దానితో అనుమానంతో చెక్ చేయడం జరిగింది. చేసినప్పుడు మనకి ఇవి సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా వెరిఫై చేస్తున్నాము. వీళ్ళకి ఇంతకుముందు కూడా ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని వెరిఫై చేస్తున్నాము. ఎక్కడన్నా కేసెస్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేస్తాము. చేయలేదండి. అది యాక్చువల్గా ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒరిస్సాకి సంబంధించినటువంటి అతను బబ్లు అని. అదేవిధంగా ఎవరైతే మహారాష్ట్రలో ఈ మాల్ను రిసీవ్ చేసుకోవాలో అతను అరవింద్ అని లాతూర్ మహారాష్ట్ర ఏరియాకి సంబంధించినటువంటి అతను. వాళ్ళని కూడా న్యాప్ చేయడానికి టీమ్స్ పంపించడం జరుగుతుంది. అది అంటే వీళ్ళు చిన్న డిస్ట్రిబ్యూషన్ కాదు, వీళ్ళు మాల్ సప్లై చేయటం వరకే. వీళ్ళు ఒక 1 crore వరకు వర్త్ ఉంటుంది. ఇది అక్కడ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ లోకల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వీళ్ళకి సంబంధం లేదు.